అందరికీ నమస్తే. నేను మీ ఆదిలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న ట్రెండింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది హెయిర్కి సంబంధించి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి. జుట్టు నల్లగా పొడవుగా పెరగడానికి, దృఢంగా బలంగా ఉండడానికి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి బాండీ పెట్టుకొని 2 కేజీల కొబ్బరి నూనె పోసానండి. ఈ కొబ్బరి నూనె నేను ఎండు కొబ్బరిని గానుగలో ఆడించిన కొబ్బరి నూనె అండి, ఇది బయట కొన్నది కాదు. ఈ కొబ్బరి నూనె వేడైన తర్వాత ఒక కప్పు ఉసిరికాయలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఉసిరి అంటేనే సర్వరోగ నివారణి. ఇది జుట్టు హెల్దీగా ఉంచి జుట్టు నల్లంగా బలంగా దృఢంగా ఉంచి జుట్టుకి కావాల్సిన మంచి పోషణ అందిస్తుందండి. కలబంద ఒక అద్భుతమైన సహజ ఔషధం. ఇది జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కలబంద చుండ్రుని నివారిస్తుంది. ఇది తలపై దురద, మంటను తగ్గిస్తుంది. కలబందలో ఉండే విటమిన్లు ఏ, బి, సి, ఈ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుని పెరుగుదలకు జుట్టు ఆరోగ్యకరంగా ఉండడానికి, జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఈ కలబంద ఉపయోగపడుతుందండి. మందార ఆకులండి. మందార ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉండి రూట్స్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని కూడా రానియకుండా చేస్తుందండి. ఇప్పుడు ఒక కప్పు గోరింటాకు వేస్తున్నానండి. ఈ గోరింటాకు జుట్టు ఆరోగ్యానికి, అందానికి పలు రకాలుగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సహజ సిద్ధమైన రంగుని గోరింటాకు తెల్ల జుట్టును కప్పివేసి జుట్టుకు మంచి రంగుని ఇస్తుందండి గోరింటాకు. కరివేపాకు ఒక కప్పు వేస్తున్నానండి. ఈ కరివేపాకు కూడా చిన్న వయసులో వచ్చే తెల్ల వెంట్రుకలు రానివ్వకుండా చేస్తుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రుని నివారిస్తుంది. జుట్టు నల్లగా ఉండడానికి కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇవి ఒంటి రెక్క మందారాలండి. ఈ మందారాల్లో ఉన్న ఈ పువ్వుని, వెనక ఉన్న తొడాన్ని ఇలా తీసుకొని వేసుకోవాలి. ఒక 15 ఒంటి రెక్క మందారాలని వేసుకున్నానండి. మందార పువ్వులు జుట్టు సంరక్షణలోని అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఒక కప్పు గుంటగరడాకు వేస్తున్నానండి. ఇది హెయిర్కి సంబంధించి రారాజు అని కూడా చెప్పవచ్చండి. ఈ గుంటగరడాకు జుట్టు సమస్యలన్నిటిని తగ్గిస్తుంది. సైనస్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. దీన్ని భృంగరాజు అని కూడా పిలుస్తారు. ఈ గుంటగరడాకు వేయడం వల్ల జుట్టు నల్లగా, దృఢంగా, బలంగా కూడా ఉండిద్ది. మెంతులు ఒక కప్పు వేస్తున్నానండి. ఈ మెంతులు వలన తలలో ఉండే చుండ్రు లేకుండా పోతుంది. జుట్టు కూడా మెత్తగా ఉండిద్దండి. మెంతులు చివరిలో వేయాలండి. మెంతులు ముందుగానే వేస్తే అడుక్కి వెళ్తాయి కదా, అందుకని మాడిపోతాయి అని నేను చివరిలో వేసానండి మెంతులు. కొబ్బరి నూనెలో మందార పూలు, మందార ఆకులు, గోరింటాకు, కరివేపాకు, కలబంద, ఉసిరి, గంటగరడాకు, మెంతులు ఇవన్నీ వేయడం వలన జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఈ మిశ్రమం జుట్టు రావడాన్ని తగ్గించి కుదులను బలంగా చేసి కొత్త జుట్టును రావడానికి సహాయపడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు, మొత్తం వేగిపోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇంక స్టవ్ ఆపుకోవచ్చండి. ఇవి బాగా పూర్తిగా వేగినాయి. ఇలా ఆపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్టైనర్ తోటి ఇలా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక రోజంతా ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక సీసాలోకి మనం స్టోర్ చేసుకోవచ్చండి. సీసాలో పోసుకొని, ఈ సీసాలో పోసుకున్న ఈ ఆయిల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ 6 నెలలు అయినా కానీ పాడవదండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్ ఎలా వచ్చిందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.